గుంటూరు జిల్లా మంగళగిరి కన్వెన్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. అయితే ఆందోళనకారులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. మహిళపై మంగళగిరి రూరల్ సీఐ వెంకట్ చేయి చేసుకున్నాడంటూ నిరసనకారులు ధర్నాకు దిగారు. సీఐ వెంకట్ తీరుపై ఆందోళనకారులు మండిపడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి. మంగళగిరి సిక్కి కన్వెన్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు 25 రోజుల నుంచి మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు తమకు ఇవ్వాల్సిన బకాయి పడ్డ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే అలానే మంత్రి లోకేష్ సిక్కి కన్వెన్షన్ లో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తమ సమస్యలు బాధలు చెప్పుకోవడానికి లోకేష్ దగ్గరకు బయలుదేరారు. అయితే పోలీసులు వెంటనే దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను అడ్డుకుని వాళ్ళు లాగి పడేశారు. ఒక మహిళ పైన కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు. పూర్తిగా కాళ్ళు చేతులు రోడ్డు పైన ఈడ్చుకుంటూ వాళ్ళని ఒక మన ట్రాక్టర్ లో కనుక ధాన్యం బస్తాలు ఇసిరేసినట్టు అలా వాహనాల్లోకి విసిరేస్తూ తీసుకువెళ్లారు. పూర్తిగా పోలీసులు కూడా అరాచకం చేశారని దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించమని మేము లోకేష్ దగ్గరికి వెళ్తుంటే అన్యాయంగా పోలీసులు అడ్డుకుని తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. దాంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తల పైన దాడి చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.